వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒక్కసారిగా కలకలం చెలరేగింది. హైదరాబాద్లో కలకలం చెలరేగింది. హైదరాబాద్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో ఫైరింగ్. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అఫ్జల్గంజ్ ప్రాంతంలో. బాగా ట్రాఫిక్తో రద్దీగా వాహనాల రోజులతో ఉన్న హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో ఒక్కసారిగా తుపాకులు గర్జించాయి. జనం ఒక్కసారి భయకంపితులయ్యారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అంతా ఉరుకులు పరుగులు. హైదరాబాద్ బస్ స్టాండ్లోని ఓ ప్రాంతంలో అక్కడే దుండగులు కాల్పులు జరిపారు. అక్కడ ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి కూడా. దీంతో అఫ్జల్గంజ్ ఒక్కసారిగా ప్రకంపించింది. ఏం జరిగిందో తెలియని అయోమయం నెలకొంది. పోలీసులు హుటాహుటిన చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాల్పులు జరిపిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఒక ప్రైవేట్ ట్రావెల్ కార్యాలయంలో నుంచి బయటికి కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తితో పాటే ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు. ఇంతకీ ఇది ఇక్కడ ఎందుకు జరిగింది? ఆ దుండగులు ఎవరు? జనాలపై కాల్పులు ఎందుకు జరిపారు? దాదాపు 3 రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏంటి? అక్కడున్న పరిణామాలేంటి? అసలు ఏమిటి కథ? ఎందుకు కాల్పులు జరిగాయి? అది ఒక దొంగల ముఠానే ఈ కాల్పులు జరిపింది. మరి అర్ధరాత్రి కాదు, తెల్లవారుజాము కాదు, సాయంత్రం పూట అఫ్జల్గంజ్లో కాల్పులతో కలకలం రేపింది. ఇంతకీ ఆ దొంగల ముఠా ఎవరు తెలుసా? బీదర్లో ఏటీఎంను లూటీ చేసిన ముఠా. బీదర్లోని ఓ ఏటీఎంలో కాల్పులు జరిపి 2 గార్డులను హతమార్చి దాదాపు ₹1 కోటి ఉడాయించిన దొంగలే అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపారు. అక్కడ దోపిడీ చేసిన దొంగలు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, దోపిడీ చేసి ఆ నగదు పెట్టెలతో సహా వాళ్ళు హైదరాబాద్కు వైపు వస్తున్న విషయాన్ని కర్ణాటక పోలీసులు గుర్తించారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో వాళ్ళ ప్రయాణాన్ని ట్రాక్ చేస్తూనే ఇటు అఫ్జల్గంజ్ పోలీసులను కూడా అలర్ట్ చేశారు. ఆ దొంగలు హైదరాబాద్కు చేరుకున్నారు. అఫ్జల్గంజ్లోని ఓ ట్రావెల్ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి రాయ్పూర్కి వెళ్లేందుకు టికెట్లు కూడా కొన్నారు. ఇంతలోనే పోలీసులు పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులను చూసిన ఆ దొంగలు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులో ఆ ట్రావెల్ కంపెనీకి చెందిన మేనేజర్ జహాంగీర్ తీవ్రంగా గాయపడ్డాడు. 3 రౌండ్లు కాల్పులు జరిగాయి. పోలీసులు అలర్ట్ అయి పరిస్థితిని మొత్తం అదుపులోకి తీసుకున్నారు. ఆ 2లో ఒకరిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్టు తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసులు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా ఆ మరో వ్యక్తి కోసం కూడా గాలింపులు చేపట్టారు. అయితే ఈ సంఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. బీదర్లో దోపిడీ చేసి అక్కడ 2 సెక్యూరిటీ గార్డులను హతమార్చి ₹1 కోటి నగదు పెట్టెలతో బైక్ మీద ప్రయాణించి హైదరాబాద్కు చేరుకొని ఒక ట్రావెల్ ఏజెన్సీలో రాయ్పూర్ కోసం టికెట్లు కొనుక్కుని పరారయ్యే లోపలే పోలీసులు వారి ఉనికిని గుర్తించి పట్టుకోవడం, వాళ్ళు కాల్పులకు తెగబడ్డం. ఈ సంఘటన హైదరాబాద్లో ప్రకంపనలు రేపింది. మరీ ముఖ్యంగా తుపాకుల మూతతో అఫ్జల్గంజ్ దద్దరిల్లిపోయింది. దాదాపు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తుపాకులతోనే వీళ్ళు బీదర్లో కూడా కాల్పులు జరిపారు. ఇప్పుడు హైదరాబాద్లో కాల్పులు జరిపారు.
ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు, కర్ణాటక పోలీసులు ఒకరిని అదుపులో తీసుకున్న మరో వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఏ క్షణమైనా రెండో వ్యక్తి కూడా దొరికే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు.